హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని ఎన్నో ఆలయాలున్నాయి. ఆ ఆలయాల్లో దాగి ఉన్న రహస్యాలేంటి, ఈ వింత ఆలయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. మన ఇండియా ఎన్నో చారిత్రక ఆలయాలకు నిలయం. ప్రపంచంలో ఎక్కడా లేనంత పురాతన వారసత్వ సంపద మన సొంతం. చాలా ఆలయాల చరిత్ర విశిష్టత గురించి మనలో చాలా మందికి తెలియదు. మనలో కొంతమంది కంచి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో ఆలయాలకు వెళ్తూ ఉంటారు. దైవ దర్శనం తర్వాత కాసేపు అక్కడే ఉండి ప్రసాదం స్వీకరించి తిరిగి వెళ్ళిపోతాం. అయితే ఆ టెంపుల్స్ వెనుక ఉన్న రహస్యాలు చాలానే ఉంటాయి. ఇప్పటికీ ఆ మిస్టరీలను ఛేదించేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. 64 కోట్ల దేవుళ్ళు దేవతలు నడయాడే పుణ్యభూమి ఇది. ప్రతి వీధిలో ఒక దేవాలయం ఉంటుంది. అయితే అన్ని దేవాలయాలు ఒకేలా ఉండవు. కొన్ని వైవిధ్యంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొన్నిటి చరిత్రనైతే అసలు నమ్మశక్యమే కాదు. అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అనిపిస్తుంది వాటి విశేషాలు తెలుసుకుంటే. ఇంకొన్ని దేవాలయాలు, వాటిలో జరిగే ఆచారాలు సాంప్రదాయాలు చూస్తే ముక్కున వేలు వేసుకోక తప్పదు. ఇవన్నీ ఒకెత్తైతే 2000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పురాతన అద్భుతమైన ఆలయాల ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. మరి ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకొని ఆశ్చర్యపోదాం. దయ్యాలు, భూతాలు, పిశాచాలు, చేతబడులు వంటివి వదిలిపోవాలంటే ఏం చేయాలి అని రాజస్థాన్ జనాలని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మెహందీపూర్ బాలాజీ టెంపుల్కి వెళ్ళమని. రాజస్థాన్ స్టేట్లోని దౌసా డిస్ట్రిక్ట్లో ఈ టెంపుల్ ఉంది. రోజు వేలాది మంది భక్తులు అక్కడకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది. కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటూ ఉంటారు. ఇంకొందరు ఉరివేసుకున్నట్లు వేలాడతారు. మరికొందరైతే గొలుసులతో కట్టేసుకొని తలను గోడకేసి కొట్టుకుంటూ ఉంటారు. ఇదంతా ఎందుకంటే తమను దయ్యాలు వదిలిపోవాలని అంటారు. పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క ఆలయంలోనే కావచ్చు. అన్నట్టు ఇక్కడ ప్రసాదం ఇవ్వరు. ఆలయం నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి కూడా తిరిగి చూడకూడదు అని అంటారు. అలా చూస్తే దయ్యాలని తమతో పాటు రమ్మని పిలిచినట్లని అక్కడ నమ్ముతారు. నెక్స్ట్ మిస్టీరియస్ టెంపుల్ కొడంగలూరు భగవతి టెంపుల్, కేరళ. సాధారణంగా మన దేశంలో దేవుళ్లను కీర్తిస్తాం, కానీ ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం దేవుణ్ణి తిట్టాల్సిందే. కేరళలోని కొడంగలూరు భగవతి ఆలయం ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం ఇక్కడ 7 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాల సమయంలో భక్తులు కత్తులతో తలపై దాడులను చేసుకుంటూ ఉంటారు. రక్తం ప్రవాహంలా కారుతుంది. కత్తులతో పరిగెడుతూనే అలా గుళ్ళోపలికి వెళ్తూ ఉంటారు. భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడుతూ ఉంటారు. ఆ తిట్లొక్కటే సరిపోక అమ్మవారిని భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు. అక్కడతో అయిపోదు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ దేవాలయంపై రాళ్లను విసురుతారు. ఇక్కడ దేవాలయంలో పూజా కైంకర్యాలు, కొబ్బరికాయలు కొట్టడం లాంటివి ఉండవు. 7 రోజుల ఉత్సవం తర్వాత వారం రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఎందుకో తెలుసా? ఆ సమయంలో రక్తపు మరకల్ని శుభ్రం చేయడానికి. ఇంకొక అంతుచిక్కని ఆలయం స్తంభేశ్వర్ మహాదేవ్ టెంపుల్, గుజరాత్. అప్పుడప్పుడు మాయమై తిరిగి కనిపించే టెంపుల్ గుజరాత్లోని వడోదరలోని స్తంభలేశ్వర్ మహాదేవ్ ఆలయం. అరేబియా సముద్ర తీర జలాలలో ఉంది ఈ ఆలయం. ఇక్కడ ఈశ్వరుడు ధైర్యం చేసి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్లను కరుణిస్తాడని భక్తులు అపారంగా నమ్ముతారు. సముద్ర ఆలయాల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించుకోగలరు భక్తులు. పెద్ద పెద్ద అలలు వస్తున్నప్పుడు ఇది పూర్తిగా నీటిలో మునిగి ఉంటుంది. కొన్ని గంటల తర్వాత తిరిగి కనిపిస్తుంది. ఈ ప్రత్యేకతే ఈ దేవాలయాన్ని ఫేమస్ టెంపుల్గా మార్చేసింది. ఇలా సముద్రంలో మునిగి ఉన్న ఇన్ని సంవత్సరాలకి కూడా ఈ ఆలయం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం. మరో మిస్టీరియస్ టెంపుల్ బ్రహ్మ టెంపుల్, పుష్కర్, రాజస్థాన్. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక్క ఆలయం. అదే రాజస్థాన్ పుష్కర్లోని బ్రహ్మ ఆలయం. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో నిర్మించారు ఈ ఆలయం. మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు మన దేశాన్ని పరిపాలించిన సమయంలో చాలా హిందూ దేవాలయాలను ధ్వంసం చేసినట్లు చరిత్ర చెప్తుంది. మరీ ముఖ్యంగా పుష్కర్లోని ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే ఈ బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఔరంగజేబు అనుచరులెవరూ కూడా ఈ ఆలయాన్ని టచ్ చేయలేకపోయారు. ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఏదో శక్తి వాళ్ళని ఆపుతూనే వస్తుంది. కనిపించని అద్భుత శక్తికి భయపడి ఔరంగజేబు ఈ ఆలయాన్ని ఏమీ చేయలేకపోయాడు. మీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే మరొక టెంపుల్ ర్యాట్ టెంపుల్, రాజస్థాన్. రాజస్థాన్ బికానూర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విచిత్రమైన ఆలయం. దేస్నాక్లోని కార్నీమాత టెంపుల్. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఎలుకల్ని పూజిస్తారు. దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్నీమాతను ఎలుకల్లో చూసుకుంటారు ఇక్కడ భక్తజనం.
అందుకే ఈ ఆలయంలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. భక్తులు వాటికి పాలు, ఇతర ప్రసాదాలు పెడతారు. బికానూర్ పర్యటనకు వెళ్లే టూరిస్టులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఎందుకంటే ఎలుకలకు పూజలు చేయడం అనేది అరుదైన విషయం. ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలుకలు తిరుగుతూ ఉన్నా ఎలుకలకు సంబంధించిన ఎలాంటి రోగాలు కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ రాకపోవడం. మరో అద్భుతమైన ఆశ్చర్యాన్ని కలిగించే ఆలయం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో కాలభైరవనాథ్ టెంపుల్. ఏ దేవాలయంలో అయినా ప్రసాదం కింద తీపితో చేసిన దానినో కారంతో చేసిన దానినో పెడతారు. కానీ ఈ ఆలయంలో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు. మహాశివునికి ప్రతిరూపమైన కాలభైరవనాథ ఆలయం ఇది. ఇక్కడ నైవేద్యం సహా దేవునికి సమర్పించే ప్రతిదాన్ని మద్యంతోనే తయారు చేస్తారు. అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు. కాలభైరవుడి నోట్లో ఆల్కహాల్ పోస్తారు. దాన్నే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. కామన్గా ప్రతి దేవాలయాలు చుట్టుపక్కల షాప్స్లో పువ్వులను, స్వీట్లను అమ్ముతారు. కానీ ఇక్కడ మాత్రం ఏ షాపుకు వెళ్ళినా మద్యం మాత్రమే అమ్ముతారు. ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని రహస్యం ఈ ఆలయంలో ఉంది. అదే బృహదీశ్వర ఆలయం, తమిళనాడు. మాటల్లో చెప్పలేని అద్భుతమైన కళా నైపుణ్యం తమిళనాడు తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయం. ఈ టెంపుల్లో ఎక్కువ భాగం శుద్ధమైన గ్రానైట్తో నిర్మించారు. ఇదే ఇప్పటికీ సైంటిస్టులకు సవాల్ను విసురుతుంది. ఎందుకంటే ఈ ఆలయానికి చుట్టుపక్కల 60 కిలోమీటర్ల వరకు గ్రానైట్ నిక్షేపాలు, ఆనవాళ్లు లేవు. ఎప్పుడో 1000 ఏళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించేందుకు ఎక్కడి నుంచి గ్రానైట్ తీసుకొచ్చారు, ఎలా తెచ్చారు అన్నది ఆశ్చర్యకరం. మరీ ముఖ్యంగా గోపురం 80 టన్నుల బరువున్న ఏకశిలతో తయారైంది. ఏ క్రేన్లు లేని ఆ సమయంలో ఆ భారీ శిలను అంత ఎత్తుకు ఎలా చేర్చగలిగారు అన్నది అంతుపట్టని రహస్యంగా మిగిలిపోయింది. మీ అందరికీ మరో ఆశ్చర్యాన్ని కలిగించే ఆలయం బుద్ధా నీలకంఠ్ ఆలయం, నేపాల్, కాఠ్మండ్లో ఉంది. బుద్ధా నీలకంఠ్ ఆలయం పేరులో బుద్ధా ఉన్న నిజానికి ఇది శ్రీ మహావిష్ణువు వెలిసిన ఆలయం. బుద్ధా నీలకంఠ్ అంటే పురాతన నీలపు రంగు విగ్రహం అని అర్థం. నేపాల్లోని కాఠ్మండ్ లోయల్లో ఉంది ఈ ఆలయం. త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై శయనమూర్తిగా మనకు దర్శనమిస్తారు. ఇక్కడ ఉన్న శ్రీ మహావిష్ణువు విగ్రహం 5 మీటర్లు పొడవైన రాతితో చెక్కి ఉంటుంది. సహజంగా శ్రీ మహావిష్ణువు శయనమూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకొని ఉండే మూర్తులను మనం చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మాత్రం స్వామివారు వెల్లకిలా పడుకొని నింగువైపు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇంత భారీ విగ్రహం నీటిలోనే తేలుతూ ఉంటుంది. భక్తులతో పాటు సైంటిస్టులను సైతం విశేషంగా ఆకర్షిస్తుంది ఈ విగ్రహం. 1957లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం 1300 సంవత్సరాల నుంచి ఈ విగ్రహం నీటిలోనే తేలుతుంది. ఇదంతా భక్తులు దైవశక్తిగానే నమ్ముతున్నారు. సైంటిస్టులు మాత్రం ఇప్పటికీ ఎటువంటి సైంటిఫిక్ రీజన్ని చెప్పలేకపోతున్నారు. మరో అద్భుతమైన ఆశ్చర్యాన్ని కలిగించే ఆలయం జ్వాలాదేవి టెంపుల్, హిమాచల్ ప్రదేశ్. ఇప్పటికీ చాలా మంది సైంటిస్టులకు అంతుపట్టని రహస్యంగా మిగిలిపోయింది ఈ ఆలయం. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా డిస్ట్రిక్ట్లో ఉంది ఈ ఆలయం. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనది ఈ ఆలయం. ముక్కలు ముక్కలుగా అయిన సతీదేవి శరీర భాగాలలో నాలిక భాగం ఈ ప్రదేశంలో పడింది. మీలో చాలా మందికి అసలు ఈ అష్టాదశ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి, ఎక్కడ ఉన్నాయో తెలియదు. దానికి సంబంధించిన ఒక వీడియోని త్వరలోనే రిలీజ్ చేస్తాను. ఇక మనం టాపిక్లోకి వచ్చేద్దాము. ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఆలయ ప్రాంగణంలో ఉండే జ్వాలలు 100 ఏళ్ల నుంచి వెలుగుతూనే ఉన్నాయి. ఈ జ్వాలలు ఎలాంటి ఇంధనాన్ని గాని ఆయిల్ని గాని పోయకుండానే జ్వలిస్తున్నాయి. ఈ ఆలయంలో చాలా జ్వాలలు ఉంటాయి. పెద్దగా ఎగిసిపడే జ్వాలని అమ్మవారిగా, జ్వాలాముఖిగా భక్తులు కొలుస్తారు. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగా ఈ ఆలయం ఉండిపోయింది సైంటిస్టులకి. అసలు ఈ ఆలయంలో జ్వాలలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా పుట్టాయి, ఇన్ని సంవత్సరాలు ఎలా ఎగిసిపడుతున్నాయో ఏ సైంటిస్టులు ఈ మిస్టరీని ఛేదించలేకపోయారు. ఇంకా మరెన్నో మిస్టీరియస్ టెంపుల్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ బృందావనంలో నిధివనం రంగమహల్ టెంపుల్. ఇక్కడ రాత్రి వేళలో రాధాకృష్ణులు వచ్చి రాసలీలను ఆడుతూ ఉంటారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ వీరభద్ర టెంపుల్, ఒరిస్సా పూరి జగన్నాథ్ టెంపుల్, ఇంకా మరెన్నో మిస్టీరియస్ టెంపుల్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలను పార్ట్ 2లో చూద్దాము. ఈ ఆలయాలకు సంబంధించిన రహస్యాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగించాయని అనుకుంటున్నాను. మరలా మిస్టీరియస్ టెంపుల్స్ పార్ట్ 2లో కలుద్దాము. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.